ఇజ్రాయెల్పై యోమన్కి చెందిన మౌతీ మిలిటెంట్లు మరో క్షిపణులతో దాడులు చేశారు. అర్ధరాత్రి హౌతీలు క్షిపణులతో దాడులు చేయడంతో ఇజ్రాయెల్లోని నగరాలన్నీ సైరన్ల మూతమోగాయి. లక్షలాది మంది వితిలేని పరిస్థితుల్లో బంకర్లలో తలదాచుకోవాల్సి వచ్చింది. యోమన్ హౌతీలు సెంట్రల్ ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ప్రధానంగా రాజధాని టెల్ అవీవ్తో పాటు టెల్ అవీవ్లోని బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. క్షిపణి దాడికి ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఎయిర్పోర్ట్ వద్ద కూడా పెద్ద ఎత్తున సైరన్ల మోతమోగింది. క్షిపణి దాడులతో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సిరియాలోని ఇస్లామిక్ స్టేట్పై ఫ్రాన్స్ బాంబుల వర్షం కురిపించింది. ఈ విషయాన్ని ఫ్రాన్స్ రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకార్నో వెల్లడించారు. సిరియాలోని బషర్ అల్ అసద్ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత ఫ్రాన్స్ మొట్టమొదటిసారి ఐఎస్ ఉగ్రవాదులపై బాంబు దాడులు చేసింది. లెవెంట్ ప్రాంతంలోని తమ సైనికులు టెర్రరిజాన్ని వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నట్లుగా లికార్నో ఎక్స్లో పోస్ట్ చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా లెబనాన్లో ఫ్రెంచి యూన్ పీస్ కీపర్స్ ను సందర్శించినప్పుడు లికార్నో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఫ్రెంచి రక్షణ మంత్రిత్వ శాఖ మీడియాతో మాట్లాడుతూ ఫ్రాన్స్కు చెందిన రాఫెల్ ఫైటర్ జెట్లతో పాటు అమెరికాలోని తయారైన రేపర్ డ్రోన్లతో మొత్తం 7 బాంబులతో సెంట్రల్ సిరియాలోని దాయుష్ స్థావరాలపై వేసినట్లుగా తెలిపారు. ఇదిలా ఉండగా ఐఎస్ఐఎస్ పైన 2014లో ఇరాక్లోని ఫ్రాన్స్ భీకర దాడులు చేసింది. 2015లో సిరియాలోని పోరాడింది. సిరియాలోని అసద్ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత దేశం ఐసిస్ చేతిలోకి వెళ్లిపోయింది. ఆందోళన ఫ్రాన్స్ వ్యక్తం చేస్తోంది.